నేను ప్రేమ్ కుమార్. ఈరోజు మనం షాద్నగర్ సైట్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. అంటే ఎక్స్ప్లోర్ ఇన్ ద సెన్స్ బయట ఎక్కడో కాదు, ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద మా ప్రాజెక్ట్ హైలైట్స్, ఎట్లా రూట్ మ్యాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. ఇది వచ్చేసి NH44 అండి. ఇది NH44 శంషాబాద్ దాటిన తర్వాత కొత్తూరు వస్తుంది. ఈ రైట్ సైడ్కి వెళ్తే ఓల్డ్ హైవే, షాద్నగర్ ఓల్డ్ హైవే. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా డెవలప్ అయ్యింది. ఇప్పుడు 120 ఫీట్ రోడ్ అయింది. ఇప్పుడు ఇట్లా కాకుండా మనం హైవే నుంచి బైపాస్ నుంచి వెళ్దాము. ఈ కొత్తూరు నుంచి కొద్ది ముందుకు వెళ్ళినా లెఫ్ట్ సైడ్ లో మనకి దర్గా రోడ్ ఉంటుంది. దర్గా రోడ్ లో PNG, జాన్సన్ కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత షాద్నగర్ రైట్కి వెళ్తే షాద్నగర్, లెఫ్ట్కి వెళ్తే దుష్కల్ వస్తుంది. కేశంపేటకి వెళ్ళొచ్చు ఇటు నుంచి రైట్ గా. మనం రైట్ గా షాద్నగర్ టౌన్, షాద్నగర్ మున్సిపాలిటీకి వెళ్ళొచ్చు అనమాట. సో ఇంతకుముందు షాద్నగర్ ఏంటనేది మహబూబ్నగర్ డిస్టిక్ ఉండేది, ఇప్పుడు రంగారెడ్డి డిస్టిక్. అంటే ఇప్పుడు నెక్స్ట్ రంగారెడ్డి డిస్టికే బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఎప్పుడైనా చూసుకుంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రైట్ సైడ్ ఈ బెల్ట్ అంతా మనకు డైమండ్ స్క్వేర్ అంటారు. ఎందుకంటే షాద్నగర్ లో ప్రీవియస్ 7-8 ఇయర్స్ నుంచి షాద్నగర్ లో చాలా మెనీ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ అప్రిసియేషన్ వచ్చాయి, కొన్ని ప్రాజెక్ట్స్ పెట్టిన ప్రైజెస్ కూడా రావు. కొన్ని కంపెనీస్ గురించి నేను చెప్పాను, కానీ చెప్తున్నాను జనరల్ గా పేరు చెప్పాను. షాద్నగర్ లెఫ్ట్ ఈ కమ్మలం రోడ్ లో చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసి సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వై? బికాస్ షాద్నగర్ చూపించుకుంటూ ఇక్కడ అమ్మారు అనమాట. సో అలా కాకుండా షాద్నగర్ ఎప్పుడు రైట్ సైడ్ లో డెవలప్ అయింది. మున్సిపాలిటీ షాద్నగర్ ఇప్పుడు మున్సిపాలిటీలో ఉంది. ఇక్కడ మున్సిపాలిటీ మీరు గూగుల్లో పెట్టి చూడండి షాద్నగర్ మున్సిపాలిటీ ఎలా డెవలప్ అయిందో. సో ఇప్పుడు ఈ షాద్నగర్ మున్సిపాలిటీ దగ్గరలో మన వెంచర్ ఉంటుంది. సో ఇక్కడ షాద్నగర్ లో ఇప్పుడు NRSC, ఇస్రో, NRSC ఇవన్నీ కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ముందు MSN ల్యాబొరేటరీస్ ఇంతకు ముందు కొత్తూరులో ఉండేది, ఇప్పుడు షాద్నగర్ దగ్గర కూడా ఉంది. అంటే షాద్నగర్ ఎలా డెవలప్ అవుతుంది ఫ్యూచర్ లో. ఇప్పుడు ఇక్కడ ముందుకు వెళ్తే పూలపల్లి సెజ్ వస్తుంది, బాల్నార్ సెజ్, ఇవన్నిటికీ దగ్గర ఉంటుంది అనమాట. బాల్నార్ కన్నా చాలా ముందు ఉంటుంది అనమాట మన సైట్. ఇక్కడ ముందు టోల్ ప్లాజా వస్తుంది, బెంగళూరు హైవేకి ఫస్ట్ టోల్ ప్లాజా. అక్కడ బిఫోర్ ముందు రైట్ సైడ్ రామేశ్వరం టెంపుల్. అక్కడ టెంపుల్ ఏంటంటే రామేశ్వరం టెంపుల్ శివలింగం స్వయంభూ 600 ఇయర్స్ ఓల్డ్ అనమాట టెంపుల్. అది టెంపుల్ నుంచి జస్ట్ 5 minutes డ్రైవ్ లోనే మన సైట్ ఉంటుంది అనమాట. మన సైట్ కూడా వచ్చేసి టోటల్ డెవలప్మెంట్స్. మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు చూసుకోవాలి డెవలప్మెంట్ అయిందా లేదా సైట్, అంటే డెవలపర్ డెవలప్ చేసిందా లేదా. చాలా పెద్ద కంపెనీస్ కూడా సైట్ వేస్తున్నారు, డెవలప్మెంట్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు సైట్ డెవలప్మెంట్ ఉందా లేదా చూసుకోవాలి. నెక్స్ట్ రేరా నంబర్ ఉందా చూసుకోవాలి. మా దగ్గర అన్ని ఉన్నాయి రేరా నంబర్స్. మేము Feb 11th కి లాంచింగ్ చేస్తున్నాము ప్రాజెక్ట్. మీరు కంపల్సరీ వచ్చి మా వెంచర్ని చూసిన తర్వాత, మా విందుని స్వీకరించిన తర్వాతనే మీరు నెక్స్ట్ మా ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుందాం. మీకు 100% మా క్రిస్టల్ క్లియర్ టైటిల్ అన్నమాట. రండి కంపల్సరీ Feb 11th కి మాట్లాడదాం, కలుద్దాం మనం సైట్లో.